సో సూన్ మళ్ళీ ఏంటంటే చిరంజీవి గారు కంబ్యాక్ సినిమా 150 వినాయక్ గారు అనగానే సో ఇప్పుడు హ్యాట్రిక్ ఎప్పుడు అని అడిగే వాళ్ళలో మేము అలాగే సదాస్తు దేవతలను ఉంటారు కదా సార్. 150 ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు నా గురించి మాట్లాడింది విని సార్ మా తమ్ముళ్ళు అంటే చాలామంది ఆడియన్స్కి అవసరం అయింది. మా తమ్ముళ్ళు మెహర్ రమేష్ దగ్గరికి మెహర్ రమేష్ని తీసుకెళ్ళి మా అన్నయ్యని డైరెక్షన్ చేయొద్దాను సార్. ఇంకా ఆయన నోట్లోంచి మా అన్నయ్య గురించి అంత ఇది వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డాడు మా అన్నయ్య మానేమన్నాను సార్ అన్నారు. అది ఎవరైనా దేవుళ్ళు అని సదాస్తా అన్నారేమో అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు అలా అనుకోకూడదు, అనకూడదు కూడా. సో మీకు నచ్చిన ఈ రసం ఏంటి అనేది నవరసాల్లో చూస్తే కనుక మీరు ఫెరోషియస్గా అసలు యాక్షన్ ఎలా పండిస్తారో, కామెడీ గురించి మాట్లాడాలంటే కడుపు చెక్కలైన నవ్వాలండి మీ సినిమాల్లో సీరియస్గా. సో అంతా అఫ్కోర్స్ అండి జిల్లాల నుంచి కొంచెం వచ్చినా మన బ్లడ్లో ఎటు ఉంటుంది. కానీ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు వచ్చిందేమో తూర్పుగోదావరి జిల్లా, సినిమా చూస్తేనేమో రాయలసీమ, రైట్? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందేమో ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర, సాగర్ గారు. ఎక్కడ చూసినా ఈ కామెడీ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోడ్ అయిందా లేకపోతే ఏంటి సార్ ఇది? నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం. చెప్పాలని ఉందని షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా ఆవిడ వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 daysలో ఇది రాయడం, జస్ట్ 2 daysలో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. యా, అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం ఉండవు, కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చెప్పాలని ఉంది. స్విట్జర్లాండ్లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారు, బుజ్జి గారు కానీ మీరు కానీ. అప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే ఆది లాంటి ఒక కమర్షియల్, అఫ్ కోర్స్ మీరు వెళ్ళింది వేరే కథ అయినా 2 రోజుల్లో రాసిన కథ సూట్ అవుద్ది అనుకున్నారా తారక్కి? అనుకున్నా అండి. అంటే అసలు అప్పటికి తన సినిమా ఒకటే రిలీజ్ అయింది, నిన్ను చూడాలి. ఆ సినిమా పేరు కూడా రామోజీరావు తీసుకుంటున్నారు. అది థియేటర్కి తీసుకెళ్ళి మావాడు చూపించాడు. చూపించగానే దాంట్లో క్లైమాక్స్లో తారక్ని పొడవడం, ఒక మాసిగా నరుస్తాడు. చూడగానే నేను కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి చేయొచ్చు, చాలా మంచి సినిమా, పెద్ద సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అదే డైరెక్టర్స్ అయ్యి అంటారు కదా వాళ్ళకి. అంటే మేము చూసినప్పుడు అసలు యాక్షన్ హీరోగా ఎలా ఉంటారు తారక్ ఎవరికి అంచనాలకు అందలేదు. బికాజ్ అంతకుముందు చిన్న కుర్రాడిగా రామాయణం ఏదో చేశారు. ఆ తర్వాత మీరు చెప్పిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా కదా ఆది అనేది.